ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మీరు ఎలా ఉన్నారు? ప్రభువుని స్తుతిస్తున్నారా? ప్రభువుకి మహిమార్థమై మీ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటున్నారా? వాక్యపు అనుభవం కలిగి ఉంటున్నారా? అనుదినము ప్రార్థన చేయగలుగుతున్నారా? అయితే తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలము దావీదు కీర్తనలు 116వ కీర్తన 17వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. నేను నీకు కృతజ్ఞత అర్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము కృతజ్ఞత అర్పణ అర్పించెదను. అవును కదా, దావీదు జీవితంలో దేవుడు అనేక సార్లు మేలులు చేస్తూ వచ్చాడు. అపాయముల నుంచి దావీదు అనేకమైన కీడుల నుంచి, శ్రమల నుంచి దావీదును తప్పిస్తూ వచ్చాడు. అందుకనే దావీదు హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నింపబడింది. అందుకే దావీదు అనేక సార్లు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పుచున్న మాటల్లో, దేవుని స్తుతించటంలో ఆయన వంటివాడు ఇంకొకటి లేడు, ఇంకొక రాజు లేడు. ఎంత రాజు అయినప్పటికీ, తను ఎన్నో బిజీ పనుల్లో ఉన్నప్పటికీ, మరి రాజు అంటే ఆయనకి ఎన్నో అధికారాలు ఉన్నాయి, ప్రజల పరిపాలన ఉంది, రాజ్య పరిపాలన ఉన్నప్పటికీ దినమునికి 7 సార్లు దేవుని స్తుతించేవాడు. దినమునకు 3 మారు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసేవాడు. అనేక సార్లు బలులు అర్పించి మ్రొక్కుబడులు చెల్లించేవాడు దావీదు. అందుకనే దావీదును దేవుడు బహుగా ప్రేమించాడు. దావీదుని నా హృదయానుసారుడని చెప్పాడు. దావీదును ఎంతగానో హెచ్చిస్తూ వచ్చాడు. అంటే కృతజ్ఞతా భావం దావీదుకి హెచ్చుగా ఉంది. అందుకనే దావీదు జీవితంలో ఆశీర్వాదాన్ని, మెండైన దీవెనను తనతో పాటు తన సంతానానికి కూడా ఇవ్వగలిగాడు. అంటే కృతజ్ఞత భావం మనకేం తీసుకొస్తుంది? కృతజ్ఞతలో ఉన్న అనుభవం ఏంటి అంటే, కృతజ్ఞత కలిగిన ప్రజలకు దైవ భయం ఎక్కువ, దేవునికి లోబడే మనస్సు ఎక్కువ. కృతజ్ఞతలో ఏముందంటే విధేయత ఉంది. అవును కదా, విధేయత, ప్రతి మనిషి యొక్క విధేయత దేవునికి ఇష్టం. అవును, లోబడే మనస్సు అంటే దేవుడికి ఇష్టం. వినయము కలిగిన మనస్సు, విరిగి నలిగిన మనస్సు, దీన మనస్సు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. విరిగిన మనస్సు యొద్ద ఆయన నివసిస్తాడు. కృతజ్ఞతా భావం కలిగిన వారిలో ఈ లోబడే మనస్సు, దైవ భయం కలిగిన మనస్సు, విధేయత కలిగిన మనస్సు వారికి ఉంటుంది. అందుకనే వారి కుటుంబాలను, వారి భక్తి జీవితాన్ని బట్టి దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. భక్తిలో శ్రేష్టమైన భాగం ఏంటంటే, దేవుడు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. అది ఏ రీతిగా అంటే, దేవునికి తన అర్పణలను అర్పించటమే కాకుండా తన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మేలుకరమైన ఆ మార్గంలో నడుచుకోవాలి. అట్లా కృతజ్ఞత కలిగిన వారు బైబిల్లో మనం ఎందరినో మనం చూడవచ్చు. కానీ కలిగిన వారిని దేవుడు ఎంతగానో హెచ్చిస్తూ వచ్చాడు. నిజంగా యోబు యొక్క జీవితంలో కూడా ఉదయంనే లేచి మరి బలిపీఠమును గట్టి దేవుని స్తుతించి దేవునికి కృతజ్ఞత అర్పణలను అర్పించేవాడు. మరి అబ్రహాము కూడా అలాగనే తన జీవితంలో ప్రతి మేలు కార్యమును బట్టి మరి బలిపీఠములను కట్టి దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పించేవాడు. కాబట్టి చూడండి ప్రియా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం వాక్యం ఏం చెప్తుందంటే, అంత్యకాల దినాలు అపాయకరమైన దినములు. మరి స్వార్థప్రియులు, మరి పైకి భక్తి కలిగిన వారు, దాని శక్తిని ఎరుగని వారు, మరి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేవారు, కృతజ్ఞత లేనివారు అని మరి 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా సెలవిస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తుంది, అంత్యకాల దినాల్లో మనుష్యుడు కృతజ్ఞత లేనివాడుగా జీవిస్తాడు. భక్తిహీనులకు ఉన్న సాదృశ్యం అది. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా మనము కృతజ్ఞత చెప్తూ ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ మన కుటుంబాల్లో ఉండాలి. నిజంగా అది ఒక గొప్ప ఆశీర్వాదమే, కనపడని ఆశీర్వాదం. అది దీవెనిస్తుంది. కనుక ప్రతి చిన్న విషయంలో
అందుకే ఎఫెసీ 5లో కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలో కూడా అనేక సార్లు రాయబడింది. మరి బహుగా రాయబడిన మాట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు మన పితరులు ఇశ్రాయేలీయులు కూడా. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మరి కృతజ్ఞతా భావం గొప్పది. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా సెలవిస్తాడు 5:15లో. ఏమంటాడంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఈ విషయంలో దేవుని చిత్తం అంటాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో కృతజ్ఞత లేని వారముగా మనం ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో దేవుడు ఎన్నోసార్లు మేలులు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో ఆపత్కాలాల్లో నిన్ను ఆదుకున్నాడు. నువ్వు ఎప్పుడైనా ఒక చిన్న డైరీలో ఆ విషయాలు రాసుకున్నావా? ఎప్పుడైనా ఒక్కసారి మెమరబుల్గా జ్ఞాపకం చేసుకుంటావా? జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవునికి స్తుతులు అర్పించి, ప్రభువా ఇదిగో పలానా సమయాల్లో అయిన నీవు నాకు ఎన్నో విధాలుగా నన్ను ఆదుకున్నావు. ఎన్నో సందర్భాల్లో మనం మరణానికి పాత్రలమై ఉంటాం. ఎన్నో కొదువులు జరిగి ఉంటాయి, ఎన్నో శోధనలు వచ్చి ఉంటాయి. వాటన్నిటిలో కూడా నిన్ను ఆయన దూతను పంపి ఆయన చెయ్యి పట్టుకొని నడిపించిన విధానాలను ఎన్నో ఉంటాయి. వాటిని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? అట్లయితే మంచిది. ఆ కృతజ్ఞతా భావం ఒకవేళ నీ హృదయంలో ఎప్పటికైనా లేకపోతే సరిదిద్దుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యోబును రెండంతలు ఆశీర్వదించాడు. అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. మనం జ్ఞాపకం చేసుకున్న దావీదును మరి శ్రేష్టమైన రాజుల కంటే ఎందరికంటూ దీవెనను తన కుమారుడు సొలొమోనుకు కూడా ఇస్తూ వచ్చాడు. అవును, నీ కుటుంబ జీవితంలో కూడా దేవుడు కృతజ్ఞతా భావాన్ని బట్టి, నీకు కలిగిన భావాన్ని బట్టి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును యెహోవా, నీకు ఏమి చెల్లించుదను? ఇదిగో సంఘం ఎదుట, నీ ప్రజల ఎదుట నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను అని దావీదు చెప్తున్నాడు. ఈ రక్షణ పాత్రను ఎత్తుకుని నీకు స్తుతులు చెల్లిస్తానని పలుకుచున్నాడు. అలాగూ మేము ఉండటానికి మా ఆత్మీయ జీవితంలో కూడా కృతజ్ఞతల ఆశీర్వాదాన్ని పొందుటకు మాకు నేర్పిస్తురండి, సహాయం చేయం. తద్వారా ఆశీర్వాదమును, మేలును, దీవెన దయచేయి. మాకు కలిగిన ప్రతి మేలు విషయంలో కృతజ్ఞత కలిగి ఉండే అనుభవాన్ని మాకు నేర్పిస్తురండి. పరిశుద్ధాత్ముడా, మాకు సహాయం చేయం. యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవించము. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నాను. సంఘమును విస్తరింపచేయము, సరిహద్దులు విశాలపరచుము. ఆయా దైవ సేవకుల కుటుంబాలను ఆశీర్వదించు. మా దేశమును పరిశుద్ధాత్మ చేత ముద్రించుము తండ్రి. ప్రభువా, కుటుంబాల్లో నెమ్మది, సమాధానము, ఆశీర్వాదములను దయచేయి. మీ కృపకు పాత్రలుగా చేసి బలపరుస్తుంది. ఈ దినమంతా మీ కృపలో బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.